నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు సోమవారం నాడు రేపు ప్రజలు తమ భావ వ్యక్తీకరణను ఓటు ద్వారా ఎవరిని ఎన్నుకుంటాము, ఏ పార్టీ రావాలి అనే దానికి కూటమా, లేకపోతే వైఎస్ఆర్సీపీయా, లేకపోతే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెసా, లేకపోతే పార్లమెంటరీ ఎలక్షన్స్కి బీజేపీయా, అదర్వైజ్ టీఆర్ఎస్ అంటే అదే బీఆర్ఎస్ కింద మారిన రూపాంతరం చెందినటువంటి కేసీఆర్ పార్టీయా అనే దాని మీద మనము విశ్లేషణ చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఎప్పుడూ లేనంత అంటే ఇది ఆసక్తిను ఇది బాగా ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే ఫ్రెబీస్ ద్వారాను దీని ద్వారా అట్టడుగున అణగారపడిన ప్రజలందరికీ గుమ్మం దగ్గరికి తీసుకెళ్ళి మరి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ వ్యయం మటుకును బాగా చేసి ప్రతి వాళ్ళ ఈ నెక్స్ట్ 2 జనరేషన్స్కి కావాల్సినటువంటి అప్పుల్ని మటుకు జగన్ రెడ్డి గారు మిగిల్చారు. ఈ పరిస్థితుల్లో రేపు అధికారము తారుమారైతే, లేకపోతే జగన్ రెడ్డి గారే వస్తే, అంటే వైఎస్ఆర్సీపీ పవర్లోకి వస్తే పరిపాలన ఎట్లా ఉంటుంది? అట్లాగే మరి ఏమీ లేదు కదా, ఏమీ చేయకుండా ఉండేదాని దగ్గర నుంచి ఇప్పుడు ఎన్డీఏ పార్టీ వస్తే ఒకటేంటంటే క్లియర్ కట్గా ఉన్నది, ఈ ఎన్డీఏ మేనిఫెస్టోలో బీజేపీ పార్టీ తన పాలసీని ఏం ప్రకటించలేదు, మద్దతు ఇస్తున్నట్టు కూడా చెప్పలేదు. ఏదో మోడీ గారు వచ్చిన తర్వాత సరే ఆ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము ఇదంతా అన్నారు కానీ మరి రాష్ట్ర రాజధాని గురించి చెప్పలేదు. తర్వాత మిగిలిన వాటి గురించి కూడా ఆయన ఏమి పైపైన జస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన వ్యవహార శైలి గురించి దాని గురించి చెప్పారన్నమాట. సో అందువలన ఈ 2 పార్టీల్లో ఎవరు గెలిస్తే పరిపాలన ఎట్లా ఉంటుంది భవిష్యత్తులో అనే దాని మీద మీరేమైనా ప్రిడిక్ట్ చేసి చెప్పగలరా? పరిపాలన ఎట్లా ఉంటుంది, రాజకీయాలు ఎట్లా ఉంటుందని 2 కలిపి మాట్లాడతాం. మొట్టమొదట రాజకీయాలు ఎట్లా ఉంటాయో ఆలోచిద్దాం. పారాడాక్సికల్ కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే బీజేపీకి అడ్వాంటేజీ, అలయన్స్ గెలిస్తే బీజేపీకి డిసడ్వాంటేజ్. ఎట్లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు అలయన్సే కనుక గెలిస్తే టీడీపీ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. స్ట్రాంగ్ రీజనల్ పార్టీ, మంచి బేస్ ఉన్న పార్టీ, గట్టిగా నిలబడగల పార్టీ. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రస్థానం ఇంకొక దశాబ్దం వెనక్కుపోయినట్టే. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగు, లాంగ్ రన్లో బీజేపీ ఓట్ బ్యాంకు, టీడీపీ ఓట్ బ్యాంకు ఒకటే. టీడీపీ ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంకు ఒకటైనప్పుడు టీడీపీ బలపడే కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వీకన్ అవుతుంది. సో అలయన్సే గనక గెలిచింది అంటే టీడీపీ బాగా బలపడుతుంది, బీజేపీ వీకన్ అవుతుంది. ఇక జనసేన వరకు వస్తే జనసేన స్లోగా విదరైపోవచ్చు. ఎందుకు? వాళ్లకు స్టేట్ వైడ్ ప్రెసెన్స్ లేదు. ఫస్ట్ థింగ్ అది. ఇప్పుడు టీడీపీకి రాయలసీమలో కూడా చాలా స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంది. జనసేన అటువంటి ప్రెసెన్స్ ఇంకా అక్కడ క్రియేట్ చేసుకోలేదు. మోర్ ఆర్ లెస్ 2-3 జిల్లాలకు పరిమితమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్తోనే నడుస్తున్నది. ఈస్ట్ గోదావరిలో మెయిన్ ఇన్ఫ్లుయెన్స్, కొంత పక్క ప్రాంతాలు. కాబట్టి ఒక రకంగా జనసేన ప్రస్థానం కూడా టీడీపీ బలపడే కొద్దీ మార్జినలైజ్ అయిపోయేటటువంటి అవకాశం జాస్తిగా ఉన్నది. ఇక బీజేపీ కూడా జనసేనను అంత నమ్మి ముందుకు పోకపోవచ్చు. ఎందుకంటే 2-3 తడవలైనా ఆ నమ్మకాన్ని సరిగ్గా ముందుకు తీసుకుపోలేదు. కాబట్టి బీజేపీ కూడా ఆ విషయంలో అంత నమ్మి ఆయనతో ముందుకు పోవచ్చు. సో ఈ రకమైనటువంటి ప్రస్థానం వలన అలయన్స్ కనుక ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే టీడీపీ చాలా బలపడేటటువంటి అవకాశం అనేది. 2, అలయన్స్ గెలిస్తే
వైఎస్ఆర్సీపీ విధరేమైపోతుంది, నెమ్మదిగా అయిపోతుంది, దాని పని అయిపోతుంది. ఎందుకు ఈరోజు ఇక్కడ కేసీఆర్ సంగతి చూస్తున్నాం కదా, అధికారం లేకపోతే ఈ రీజనల్ పార్టీస్ను సస్టైన్ చేయటం, బతికించుకోవటం అంత ఈజీ కాదు. రెండోది, ఆయన చాలా విండిక్టివ్గా ముందుకు పోయినారు కాబట్టి వీళ్ళు కూడా అంతే విండిక్టివ్నెస్తో ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల లబ్ధి ఎవరికి వస్తుందంటే కాంగ్రెస్కి వస్తుంది. బికాస్ వైఎస్ఆర్సీపీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంతా కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వీకన్ అయ్యే కొద్దీ కాంగ్రెస్ వాళ్ళంతా కాంగ్రెస్లోకి పోయేటటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకు ఒకటే. సో కాంగ్రెస్ బలపడే కొద్దీ వైఎస్ఆర్సీపీ వీకన్ అవుతుంది. సో ఒకవేళ గనక అలయన్స్ గెలిస్తే కాబోయే పరిస్థితి తెలుగుదేశం స్ట్రెంగ్తనింగు, వైఎస్ఆర్సీపీ వీకనింగు, కాంగ్రెస్ స్ట్రెంగ్తనింగ్ అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకో తెలుగుదేశం అయిపోతుంది. ఎందుకు ఇక ఆ ఆన్స్లాట్ను తట్టుకోలేరు కాబట్టి తెలుగుదేశం ఇంకా ప్రాక్టికల్గా ఈ తడవ ఎలక్షన్లో గెలవకపోతే ఇంకా వాళ్ళకు ఫ్యూచర్ లేదు. బీజేపీ స్ట్రెంగ్తన్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే అదే ఓట్ బ్యాంకు బీజేపీకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. రెండోది, ఆల్ దిస్ డిపెండ్స్ ఎన్ని సీట్లు ఢిల్లీలో బీజేపీకి వచ్చేదాని అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఢిల్లీలో బీజేపీకి కనుక 330-40కి మించి ఆన్ దేర్ ఓన్ కనుక వస్తే అసలు మిగిలినవన్నీ ఇర్రెలవెంట్ అయిపోతుంది. బీజేపీ కూడా ఆంధ్రాలో స్ట్రెంగ్తన్ అయిపోతుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, అన్ని రాష్ట్రాల్లో కన్నా బీజేపీ ప్రస్థానం చివరిలో జరగబోయే రాష్ట్రం నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 2 రీజనల్ పార్టీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, వీళ్ళ ప్రెసెన్స్ లేదు ఇంత మటుకు. అన్నిటిని మించి సరైన నాయకుడు లేడు. పార్టీని నడపటానికి డెడికేటెడ్ అయితే 3 పాయింట్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటా. కమిట్మెంటు, ఇంక్లూసివ్నెస్, అందరినీ కలుపుకొని పోయేటటువంటి వాడు, వైడర్ నాలెడ్జ్ ఉన్నవాడు, కాస్త రిసెప్టివ్గా ఉన్నవాడు. ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు లేకపోవడం ప్రాబ్లం. కాబట్టి బీజేపీ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్లో, ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు, కేరళలో కూడా అయిన తర్వాతనే ఆంధ్రాలో వస్తుంది. దానికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది, చాలా కృషి చేయాలి. ఎందుకంటే 2-3 అవకాశాలను చేజార్చుకున్నారు. మొదటి నుంచి కూడా కారణాలు ఏవైనా కానీ బీజేపీ బలపడకుండా బీజేపీలోని ఫోర్సెసే పనిచేయటం జరిగింది. సో ఇవన్నీ ఆల్ దీస్ హ్యావ్ లెడ్ టు ఏమనాలి, అదే సుప్త చేతనావస్థ అన్నాను కదా, హైబర్నేషన్ స్టేటస్లోనే ఆంధ్ర బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ గత 20-30 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. పట్టించుకున్న వాళ్ళు పెట్టుకున్న ఏదో ఉంటే ఎలక్షన్ టైంలో నలుగురు చేయటం పోవటం ఇదే రకంలో జరుగుతుంది. చూడాలి మరి ఎటుకుపోతుంది. అది బీజేపీ ప్రస్థానం, ఇది జనసేన ప్రస్థానం, ఇది టీడీపీ ప్రస్థానం. డిపెండింగ్ అపాన్ ఎవరు గెలుస్తారని దాన్ని బట్టి ఆంధ్రాలో. ఓకే, లెట్ us wait and see the outcome and then discuss. నమస్కారం. ఎన్నికల వాతావరణం చూస్తుంటే ఇటీవల హైదరాబాద్లోను ఆంధ్రాలోనూ వచ్చినటువంటి వర్ష బీభత్సంలాగా భయానక వాతావరణం మనకి గోచరిస్తోంది. అంటే అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్షంలో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడము, తర్వాత ఈ ఒక ఫైనల్ స్టేజ్ కంటే ఈరోజు శుక్రవారం కాబట్టి 48 hours బిఫోరు ఇంకా క్యాంపెయినింగ్ అదంతా ఉండదు, కొంచెము సర్దుబాటు అవుతుంది. అయితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పార్లమెంటరీ ఎలక్షన్స్, మరి ఆంధ్రాలో పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సోమవారం నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ న్యూస్ పేపర్స్ కానీ వీడిపాటు కానీ చూస్తే నిన్న దగ్గరగా చాలా పెద్ద మొత్తాన్ని లారీలో పైపుల్లో పెడితే పట్టుకోవడము ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అట్లాగే మరి అసలు ఈ వాతావరణం ఎట్లా ఉంది అని అంటే అనేక మంది ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఓటు వేయాలంటే బస్సులో టికెట్ దొరకట్లేదు, రైళ్ళన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. సో వర్చువల్గా సంక్రాంతికి ఎట్లా ఖాళీ అయిపోతుందో మరి ఈ ఎన్నికల వాతావరణంలో కూడా హైదరాబాద్లో మైగ్రేటెడ్ వర్కర్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఇది ఒక పక్క పరిస్థితి అయితే, ఈ
ఎందుకంటే మనం చూస్తుంటే ఏ రోజుకి ఎట్లా మారుతుందా సమీకరణాలు అయితే అయిపోయాయి, బట్ ప్రజల యొక్క నాడి ఏ విధంగా పట్టుకోవచ్చు అనే దాని మీద ప్రస్తుతం మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దాని మీద బిఫోర్ పోలింగ్ మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఎలక్షన్లు కొంత ఆంధ్ర వరకు ప్రజల నాడి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, అది మాత్రం నిజం. ఎందుకంటే కాస్త న్యూట్రల్గా ఉన్న ఎవరిని అడిగినా కానీ ఆ రకంలో చెప్తున్నారు. ఇంక సరే, రెండు వర్గాలుగా విడిపోయి ఒకటి ఇది ఎల్లో టీము, రెండోది బ్లూ టీము, ఈ రెండు టీములు అయితే మాత్రం వాళ్ళకు వాళ్ళు 120 ఇచ్చేసుకుంటున్నారు. దాంట్లో ఏమీ ఇది లేదు. బట్ వాళ్ళని వదిలేసి జనరల్ పబ్లిక్లో న్యూట్రల్గా ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం చెప్పలేమన్నది బాగా వినిపిస్తున్నది. బట్ ట్రెండ్స్లో కొంత అనలైజ్ చేస్తే ఈ ఇష్యూస్ కొంత బాగా ఎలక్షన్ ఎఫెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, ఆఫ్ కోర్స్ చాలా క్లారిటీ ఉంది ఏంటంటే ఉద్యోగస్తులు, అర్బన్ యూత్ ఈ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. మొన్న తీసుకున్న పోస్టల్ బ్యాలెటే ఒక రకంగా నిదర్శనం. ఎంత ఐ థింక్ ఎన్టీ రామారావు గారి తరువాత మళ్ళా అదే అమౌంట్ ఆఫ్ నెగటివిటీ అర్బన్ ఓటర్లలో, యూత్లో, ఎంప్లాయీస్లో, ఎడ్యుకేటెడ్లో క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఆ ఓటు మాత్రం సబ్స్టాన్షియల్గా యాంటీ జగన్ ఉన్నది. ఇక రూరల్ ఏరియాకు వస్తే తప్పకుండా లబ్ధిదారులు ఈయనకు పెద్ద ఓట్ బ్యాంక్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. దాని మీదనే బ్యాంక్ చేసుకుంటున్నాడు. బేసిక్గా ఆయన బ్యాంక్ చేసుకుంటుందంతా కూడా ఆ లబ్ధిదారుల ఓట్ల మీదనే గెలిచిపోదామని. దాంట్లో ఒక 10% బయటికి పడుతుందా, 30% బయటికి పోతుందా అనేది ఎలక్షన్ డిసైడ్ చేయబోతుంది. నేను అనుకోవటం అవి కూడా పూర్తిగా రావు. 30% బయటికి పోయేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి నేను ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను అంతకుముందు కూడా చెప్పాను, అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈయన ఎన్టీ రామారావు గారి కంటే కరిస్మాటిక్ లీడర్ అయితే కాదు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు చేసిన ప్రజాకర్షణ పథకాల కన్నా ఈయన ఎక్కువ చేయలేదు. అంత చేశాడు, బట్ ఆయనే ఓడిపోయినాడు ఆ రోజు. సో ఈయన గెలుస్తాడని అనుకోవటం అంత సరైన అసెస్మెంట్ కాదు. ఎందుకంటే ఏ సెక్షన్స్ని అయితే ఈయన పూర్తిగా అలియనేట్ చేశాడో వాళ్ళంతా పూర్తిగా ఈయనకి అగెన్స్ట్గా ఓట్ చేసే అవకాశం ఉంది. ఏవైతే బెనిఫిషరీస్లో వాళ్ళందరూ ఓట్ చేయకపోవచ్చు. ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా అలియనేట్ చేసిన ఇవి ఉన్నాయి. బట్ ఇక్కడ కొంత దీనికి ప్లస్ జరగబోయేది ఏంటంటే ఈ ఎల్లో మీడియా, ఎల్లో మేధావులు చేస్తున్నటువంటి అతి. ఈ ప్రభుత్వం అరాచకం సరిగ్గా లేదనేది అందరూ ఒప్పుకుంటారు. కానీ వీళ్ళు ఏ లెవెల్లోకి తీసుకుపోయి చూపెడుతూ ఉన్నారంటే ఇక ఇది ఏదో రావణాసుర రాజ్యంలాగా, నరకాసుర రాజ్యంలాగా రోజుకు ఒక టైటిల్ పెట్టి, ఇది పెట్టి, అది పెట్టి, రాసి మాట్లాడి గలబ చేస్తున్నారు. ఒక్కొక్కప్పుడు అది నెగటివ్ రియాక్షన్ ఇవ్వచ్చు ప్రజల్లో. ఆ నెగటివ్ రియాక్షన్ ఏమైనా వస్తుందా? బికాస్ వీళ్ళు చేసే ఓవర్కు రియాక్షన్ ఏదైనా వచ్చేటట్టయితే అది కొంత ఆయనకు అడ్వాంటేజ్ కావచ్చు. చాలా పెద్ద డ్యామేజీలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయబోతున్నది. ఎందుకంటే దాన్ని తీసుకుపోవటం చాలా బాగా తీసుకెళ్లారు. ఒక భయాన్ని, భ్రమను క్రియేట్ చేశారు. మేబీ ఈ 2 రోజుల్లో అసలు నేను నెక్స్ట్ 5 years అధికారంలోకి వచ్చినా దీన్ని ముట్టను అనేటటువంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ముట్టను అనేటటువంటి ఏదైనా కమిట్మెంట్ ఆయన ఇవాళ రేపట్లో చేయగలిగితే కొంత సేవ్ అవుతుందేమో, కానీ లేకపోతే ఇది గట్టిగా వెనక్కిపోయే అవకాశం ఉంది. మూడోది పెద్ద అడ్వాంటేజ్ అలియన్స్కు నరేంద్ర మోడీ ప్రచారం. అది బాగా ప్రజల్లోకి పోయింది, దాన్ని ఎవరూ కాదని అనలేదు. అది తప్పకుండా పెద్ద ప్లస్ అవుతుంది. రేపు మళ్ళీ మా గొప్పతనం వల్ల గెలిచామని చెప్పుకోవటానికి ఉండదు. యాక్చువల్లీ ఎక్కువ గొప్పతనం అంతా ఆయన వచ్చి చేసిన దాని తర్వాత కొంత టర్న్ అయింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు.
ఆల్ దీస్ పుట్ టుగెదర్ మేబీ 110 ఆ ప్రాంతాల్లో. ఎందుకంటే నేను ఎప్పుడు 95 కాకపోవచ్చనే అనుకుంటున్నా. బికాస్ అట్లా అనిపిస్తుంది కానీ టైట్గా ఫైనల్గా ఏదో ఒకటి డెసిసివ్ వర్డిక్టే ఇస్తారు. 110 ప్రాంతంలో అలయన్స్ వచ్చేస్తుందని అనుకుంటున్నాను. మిగిలిన వాళ్ళకు ఉండొచ్చు. ఇది ఆంధ్ర పరిస్థితి. తెలంగాణకు వస్తే వేవ్ ఉన్నది, తప్పకుండా బీజేపీ వేవ్ ఉన్నది, దాన్ని ఎవరు కాదనలేరు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆర్గనైజేషనల్ బిల్టప్ సరిగ్గా ఉండుంటే 17కి 12, 13 వచ్చినా ఆశ్చర్యపోవటానికి అవసరం లేదు, అంత వేవ్ ఉన్నది. కానీ వీళ్ళ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ సరిగ్గా లేకపోవటం, వేవ్ను ఓటింగ్లోకి మార్చుకోవటంలో కొంత విఫలం కావటం, కొన్ని చోట్ల క్యాండిడేట్స్ సరైన వాళ్ళు లేకపోవటం వల్ల కొంత ఫెయిల్ కావచ్చు. ఆ విషయంలో కాంగ్రెస్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. కాంగ్రెస్ ఏంటంటే ఓల్డ్ పార్టీ విత్ డీప్ రూటెడ్ నెట్వర్క్. సో ఆ నెట్వర్క్ అట్లాగే ఉంటుంది. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, తన్నుకుంటూనే ఉంటారు, ఒకటి అవుతూనే ఉంటారు. బట్ ఆ నెట్వర్క్ అనేది బాగా వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అది ఒకటి మాత్రం నిజం, ఈ ఎన్నికలు బీఆర్ఎస్కి చరమగీతం పాడబోతున్నాయి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇక నుంచి తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయ్యే పరిస్థితి మంచిది కూడా, దేశానికి కూడా. దట్స్ ఏ గుడ్ ట్రెండ్. బికాస్ 2 నేషనల్ పార్టీస్ స్టేట్లో ప్రధానమైన పాత్ర పోషించుకోవటం, స్వయంకృత అపరాధాల ద్వారా కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ ఈ ఎలక్షన్స్ తర్వాత కనుమరుగవుతుందని నా అభిప్రాయం. ప్రీ ఎలక్షన్ అనాలిసిస్ అంటే ఇంక మనం చేయబోయేది ఓన్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ట్రెండ్స్ బట్టి మళ్ళీ చూసి రివ్యూ చేసుకున్నాం. చాలా మంచి విషయం చెప్పారు. నమస్కారం. ఇప్పుడు మనము ఈ 4th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ రేపు 13 సోమవారం నాడు అవుతున్నప్పుడు ఇవి లోకల్గా ఉండేటువంటి ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇప్పుడు బయట రాష్ట్రాల్లో కూడా కొన్నిట్లో పార్షియల్గా అవుతూ ఉంటాయి. అండ్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు ఏ మేజర్ టర్నింగ్ పాయింట్ ఫర్ అసెసింగ్ ది ది లీడ్ ఆఫ్ బీజేపీ అయితే వస్తుంది, బట్ ఎంత అనేది. ఎందుకంటే ఇప్పుడు 400 కన్నా ఎక్కువ ఫిర్ ఏక్ బార్ అని చెప్పే నినాదంతో మోడీ గారు వెళ్తున్నారు. సో అది చూస్తుంటే బట్ ఈ మామూలుగా ఈ ప్రతిదానికిను ఒక మార్కెట్కి ఆపోజిట్ మార్కెట్ ఉంటుందంటారు చూసారా, అట్లాగా మాకు తెలిసి ఒక సట్టా బజార్ అనేదో ఉంది. ఆ సట్టా బజార్లో రాజస్థాన్లో ఫస్ట్ 2 టైమ్స్ అయిపోయిన వెంటనే ఎందుకో ఒక విధమైన నెగిటివ్ ఫీల్ వచ్చేసేసి స్టాక్ మార్కెట్స్ అన్నీ వరుసగా కోల్డం మొదలుపెడుతూ ఉన్నాయన్నమాట. సో ఈ నేషనల్ లెవెల్లో లేటెస్ట్ ట్రెండ్స్ ఇప్పటివరకు పోలు అయినవి, పోలు కాబోతున్నవి, వీటి మీద ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు? ఒరిజినల్గా అనుకున్న ఇది వస్తుందా రాదా అనేది మీ ఇన్పుట్స్ ఓసారి ఇస్తే బాగుంటుంది. సత్తా బజారు, స్టాక్ మార్కెట్ ఇండైరెక్ట్గా మంచి ట్రెండ్ సెట్ అసెస్ చేయడంలో కరెక్ట్గానే ఉంటాయి. సో వాటిని మనం పక్కన పెట్టడానికి వీలు లేదు. సో సత్తా బజార్లో డౌట్ వచ్చింది అంటే దెర్ ఇస్ ఎ జెన్యూన్ ప్రాబ్లం. అండ్ అది రిఫ్లెక్ట్ అయింది నిన్న మొన్న స్టాక్ మార్కెట్లో కూడా. అంటే ఏంటంటే వీళ్ళు హైప్ చాలా పైకి ఇచ్చేశారు. 400 అన్నది చాలా హైక్ తీసుకుపోయినారు. దానికన్నా ఎంత తగ్గినా కానీ తగ్గినట్టే అవుపిస్తుంది. 400 తప్పకుండా వచ్చుండేవి. జాన్యువరిలో రామ మందిరం ప్రతిష్ట చేసి ఫిబ్రవరిలో లోక్సభను డిజాల్వ్ చేసి వెంటనే ఎన్నికలకు పోయి ఉంటే, ఫిబ్రవరి మార్చిలో ఎన్నికలు అయిపోయి ఉంటే తప్పకుండా బీజేపీ 400+ ఉండుండేది. మీరు చేసిన పెద్ద మిస్టేకే అది. ఎమోటివ్ ఇష్యూస్ ఎప్పుడు ఒక నెలకు పైబడి ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేయం. సో అదో గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయినారు.
ఇప్పుడు 3 నెలలు 4 నెలల తర్వాత జరుగుతున్న దాంట్లో అది పెద్ద ఇష్యూ కూడా కాదు ఈరోజు, దాని గురించి ఎవడో ఆలోచించడం లేదు. సో మిగిలిన ఇష్యూస్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అదొకటి. రెండోది, లాస్ట్ టైం వీళ్ళు ఎక్కడైతే ఎక్స్ట్రీమ్లీ వెల్గా పర్ఫామ్ చేశారో ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అయితే లేదు. అక్కడ అంత ఎక్స్ట్రీమ్గా పర్ఫామ్ చేసిన తర్వాతే 303 వచ్చాయి. ఇప్పుడు అక్కడ ప్లస్కి ఏమీ అవకాశం లేదు. ప్లస్ మిగిలిన చోట్ల రావాలి. ఎక్కడ రావాలి ప్లస్? తెలంగాణ 4 వచ్చాయి, ఇక్కడ ఏమైనా ప్లస్ వస్తుందా? ఆంధ్రాలో నిల్లు, ప్లస్ ఏమైనా వస్తుందా? తమిళనాడులో నిల్లు, ప్లస్ ఏమైనా వస్తుందా? కేరళలో నిల్లు, ప్లస్ ఏమైనా వస్తుందా? వెస్ట్ బెంగాల్లో ఏమైనా ఇంకొంత ఇంప్రూవ్ కాగలుగుతారు. ఇవే బేసిక్గా డిసైడ్ చేయబోయే. మిగిలినవన్నీ అంతకుముందు నిలబెట్టుకున్నారంటే ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ పర్ఫార్మెన్సు, కొంత తగ్గినా కానీ గుడ్ పర్ఫార్మెన్స్. నేను అనుకోవటం అవన్నీ ఆ స్టేజ్లో నిలబెట్టుకోవటం కష్టం కావచ్చు. ఎందుకంటే అప్పుడు పుల్వామా, ఇప్పుడు నువ్వు రామ మందిరం ఎఫెక్ట్ ఇవ్వలేదు కానీ పుల్వామా ఆ రోజు బ్రహ్మాండమైన ఎఫెక్ట్ ఇచ్చింది కాబట్టి అంత ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ వచ్చింది. దాన్ని మించి తడ వచ్చే అవకాశం లేదు, కొంత తగ్గుతుంది. అక్కడ ఎంత తగ్గుతుంది అనేదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దాని మీదనే సత్తా మార్కెట్ ఇవి కూడా రియాక్ట్ అవుతున్నాయి. నేను అనుకోవటం అక్కడ తగ్గింది కొంతవరకు బెంగాల్లో మేకప్ కావచ్చు. బెంగాల్లో లాస్ట్ టైమే బాగా చేశారు, ఇంకా అప్పటి నుంచి పాలన దరిద్రంగా ఉంది కాబట్టి తప్పకుండా అక్కడ రియాక్టివ్గా బీజేపీ ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్రాలో కూడా ఒక 2-3 సీట్లు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఇంకో 4 వస్తాయని నా అసెస్మెంట్. ఇప్పుడు ఉన్నటువంటి లాస్ట్ టైం వచ్చిన 4 కాక ఇంకో 4, 8 దగ్గర ఉండొచ్చు అనేది నా అసెస్మెంట్. ఇక మిగిలినవి 2 కేరళ, తమిళనాడు. అక్కడ ఏమైనా వస్తాయా రావా అదో క్వశ్చన్ మార్క్. అక్కడ కనుక తమిళనాడులో 2-3 వచ్చి కేరళలో 1-2 వచ్చాయంటే వీళ్ళు 330, 340కి ఎక్కువే ఉంటారు. ఇంకా మనం ఈ అనాలిసిస్ అన్నీ మర్చిపోవచ్చు. తమిళనాడులో 3-4 వచ్చాయంటే తప్పకుండా మోడీ వేవ్ ఆల్ త్రూ ది కంట్రీ ఉన్నట్టు, చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు, ఊరికి ఉండటం కాదు. కేరళ కూడా అంతే, 2-3 వచ్చాయంటే స్ట్రాంగ్ వేవ్ ఉన్నట్టు. స్ట్రాంగ్ వేవ్ ఉన్నప్పుడు మేలు చోట్ల ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అక్కడ 2-3 వచ్చాయనంటే తప్పకుండా వీళ్ళు 330 కన్నా ఎక్కువ ఉంటారు. అక్కడ ఏమీ రాలేదనుకో, ఇక్కడ 2-3 వచ్చాయనుకో, అప్పుడు ఓవరాల్గా కూడా కొంత తగ్గొచ్చు. మేబీ 300, 310 మధ్యలో ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. బట్ అది చాలా నా దృష్టిలో క్రెడిటబుల్ పర్ఫార్మెన్స్ ఫర్ 3-4 రీజన్స్. ఎందుకంటే ఇంత మటుకు ఎప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో బీజేపీ అలయన్స్ లేకుండా ముందుకు పోలే. తమిళనాడులో ఎప్పుడు ఏఐడిఎంకేతో అలయన్స్లో ఉంది, ఈ తడవ ఎవరితో అలయన్స్ లేదు, ఆన్ ఇట్స్ ఓన్ ఫైట్ చేస్తుంది. అది చాలా గొప్ప విషయం తమిళనాడులో. ఒరిస్సాలో కూడా ఎటువంటి అలయన్స్ లేకుండా ఆన్ ఇట్స్ ఓన్ ఫైట్ చేస్తుంది. పంజాబ్లో ఎప్పుడు అకాలీదళతో అలయన్స్లో ఉండేది, అక్కడ కూడా వాళ్ళతో ఎటువంటి అలయన్స్ లేకుండా పనిచేస్తుంది. ఇంత అలయన్స్ వచ్చి ఉన్నది ఈరోజు బీహారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అలయన్స్ లేదు. సో ఇన్ని చోట్ల అలయన్స్ లేకుండా ఆన్ ఇట్స్ ఓన్ 300+ కనుక వచ్చిందంటే ఈ రాష్ట్రాల్లో నెక్స్ట్ ఎలక్షన్స్కు స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డప్ చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ గుడ్ పర్ఫార్మెన్స్. దాని మీద పాలన సరిగ్గా చేస్తున్నారు కాబట్టి 2029లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ తగ్గే అవకాశం లేదు. ఇది బ్రాడ్గా అసెస్మెంట్ నేషనల్ లెవెల్. అంటే మీరు చెప్పినట్టు కరెక్ట్గా ఎక్స్పెక్టేషన్ 400+ అనేది పెట్టుకుని చూసుకున్న తర్వాత ఇప్పుడంతా డెఫినెట్గా అందరూ ఆశావాహులు అందరూ బీజేపీ పరిపాలనలోకి వస్తున్నారు. అంటే మీకు ఇదే స్టాక్ మార్కెట్ బ్యాలెన్స్లో చెప్పాలంటే ఏదైనా కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయనుకోండి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఒకలాగుండి ఈవెన్ దో ది కంపెనీ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ కన్నా బాగా ఉన్నా మార్కెట్ ఎక్స్పెక్టేషన్గా తక్కువగా ఉందని చెప్పి ఆ షేర్ మీద కొట్టేయడం అదంతా ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే ఎనాలజీ కూడాను ఇప్పుడు మనం ఐ థింక్ ఈ పాలిటిక్స్లో కూడా చూడబోతున్నాం. సో లెట్స్ వెయిట్ ఫర్ ది రిజల్ట్స్. ఇంకా ఇంకొక 1 month దాకా మనకి ఎలక్షన్ సీన్ ఉంది కాబట్టి జూన్లో ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత లెటస్ సీ ఎట్లా ఉంటుందనేది ఇది. సో లెట్స్ హోప్ ఫర్ గుడ్ డేస్. థ్యాంక్ యూ. ఈరోజు ఒక చిన్న స్పెసిఫిక్
అంటే మైట్ బి ఇది కాంట్రవర్షియల్ అనుకోవచ్చా, లేకపోతే ఫ్యాక్ట్ ఫైండింగ్ అనుకోవచ్చా, ఏమో తెలియదు. ప్రైమ్ మినిస్టర్స్ సెక్రటేరియట్లో ఎకానమిస్ట్ కింద ఉండేటువంటి షైన్ కారీవ్ గారు చెప్తూ ఈ మైనారిటీస్ యొక్క స్ట్రెంగ్త్ పాపులేషన్ పెరుగుతోంది, అందువలన హిందూ దాంట్లో గ్రోత్ ఎక్కువగా లేదు, ఇది ఎటుకేసి దారి తీస్తుంది అనేటువంటి ఒక చిన్న డిబేటు ఇప్పుడు ఆల్రెడీ మేధావి వర్గంలో చర్చ అవుతోంది. అసలు దీని మీద అంటే ఇదివరకు కూడా ప్రతి వాళ్ళకి తెలుసు. సో కొంతమంది అంటే 2037 అయ్యేటప్పటికీ హిందూది మైనారిటీ అయ్యి ముస్లిం పాపులేషన్ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బర్త్ కంట్రోలు ఇవన్నీ ఉండడం ఇదంతా. సో ఇది ఇట్లా ఉంటే రేపు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది జనరేషన్స్కి అనే దాని మీద ఒక చిన్న రిఫ్లెక్షన్ కావాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఆమె శ్రామికా రవి ఈ అనాలిసిస్ చేయడం చాలా మంచి విషయం నన్ను అడిగితే. ఎందుకంటే ఈ ఏరియా ఇంత మటుకు లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ డామినేట్ చేస్తున్నారు. లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ డామినేట్ చేస్తూ వాళ్ళ పర్సెప్షన్కి అనుగుణంగా డేటాను ఇంటర్ప్రిట్ చేసి అసలు సమస్య లేదన్నట్టుగా వాళ్ళు ఒక 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 వీల్ ఒకటి కప్పారు. దానిని తొలగించి ఇష్యూను ముందు చూడాల్సిన అవసరం ఉన్నది. చూస్తే ఆ పైన ఏం చేయాలి, ఎట్లా దీన్ని ఫేస్ చేయాలనేటటువంటిది మనం ఆలోచించవచ్చు. ప్రధానంగా ఇది మన యొక్క సమస్య కాదు, ఇది యూరప్ సమస్య కూడా. యూరప్ ఆల్సో సేమ్ ప్రాబ్లం ఇట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్. ఆ రిపోర్ట్లో మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ని అందరినీ కూడా కంపేర్ చేశారు. మన నైబర్స్ ఇది పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్. ఇక్కడ మైనారిటీస్ అంతగా పెరగట్లే, మైనారిటీస్ తక్కువ ఉంటున్నారు, మెజారిటీ ఉన్నవాళ్ళు మెజారిటీగా పెరుగుతున్నారు. ఓన్లీ ఇండియాలోనే మెజారిటీ గ్రోత్ తక్కువ ఉన్నది, మైనారిటీ గ్రోత్ డిస్ప్రపోర్షనేట్లీ హైగా ఉన్నది. దానికి కారణం ఒకటి పావర్టీ, ఇవి కావచ్చు సోషల్ కండిషన్స్, పావర్టీ. బట్ ఇక్కడ ఇండియాలో ఫెర్టిలిటీ రేట్ ఒకటి, రెండోది ఇమిగ్రేషన్ కూడా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా చాలా లార్జ్ స్కేల్లో బెంగాల్ లాంటి ప్రదేశానికి వస్తున్నారు. దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? బికాస్ డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ, దాంట్లో ఏం క్వశ్చనే లేదు. ఇట్స్ డెస్టినీ బోత్ ఫర్ యూరప్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఇండియా. సో దీనిని అనలైజ్ చేసి ఇంత మటుకు ఏంటి అసలు ఇష్యూయే లేదు పొమ్మన్నట్టు ఈ లెఫ్టిస్ట్ ఎకానమిస్ట్ వాళ్ళు ఒక ప్రాపిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇష్యూ ఉన్నది, ఎట్లా ట్యాకిల్ చేయాలి? మేబీ యూ కెన్ స్టార్ట్ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైనా కానీ స్మాల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఇస్తాం, స్మాల్ ఫ్యామిలీకి మించి ఉన్నటువంటి వాళ్లకు లేదు. అదొక మేజర్ ఇష్యూస్ టు ఇన్సెంటివైజ్ పీపుల్ టు గెట్. ఇప్పుడు యూరప్ అంతా దానివల్లనే అతలాకుతలం అయిపోతున్నది. అటువంటి ఇదేం లేకుండా ఫ్రీ సోషల్ సెక్యూరిటీ మెషర్స్ ఉండటంతో ఎంతమంది పిల్లలైనా ప్రాబ్లం లేదు, స్టేట్ ఈస్ దేర్ టు టేక్ కేర్. సో విపరీతంగా పెరిగిపోతున్నది, వైట్స్ ఏమో తగ్గిపోతున్నారు. సో ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేస్తున్నది. ఆ ఐడెంటిటీ క్రైసిస్ రాకుండా ప్రపోర్షన్ సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీని మీద బిగ్గర్ డిబేట్ జరగాలి. ఎట్లా దీనిని సరిదిద్దాలి, సరిదిద్ది ఐడెంటిటీస్, దిస్ ఇస్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఇప్పుడు 1971లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ను అదే రకంగా పెగ్ ఎందుకు చేశారు? సౌత్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గింది, నార్త్లో ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ ఉన్నది. సో నార్త్లో పాపులేషన్ పెరుగుతున్నది, సౌత్ పాపులేషన్ తగ్గుతున్నది. బట్ దానివలన రిప్రజెంటేషన్కు ప్రాబ్లం రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే దాంతో పెగ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ కూడా దాన్ని పదే పదే చెప్తున్నాడు, మేము అధికారంలోకి వచ్చినా దాన్ని టచ్ చేయము, డిలిమిటేషన్ అట్లాగే ఉంచుతామని చెప్తున్నారు. దానికి ఎందుకు కారణం? ఎవరికైనా అపోహలు ఉండొచ్చు అని. రీజనల్గా నీకున్న అపోహలు రిలీజియస్ పరంగా కూడా ఉండొచ్చు కదా. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? ఫేర్ బ్యాలెన్స్ ఆఫ్ గ్రోత్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనిటీస్. ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్లో భాగమైనప్పుడు ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతుంది. అదేవి ఎడ్యుకేషన్ పెరగాలి,
ఎకనామిక్ లెవెల్స్ పెరగాలి, పెరిగినప్పుడు తప్పకుండా జరుగుతుంది. దాని మీద కూడా కృషి చేయాలి. అప్పటిదాకా ఈ ఈ ఈ రకమైనటువంటి కొన్ని నిబంధనలు పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోకపోతే, ఈరోజు చూడు అమెరికా ఇంగ్లాండ్లో మన ఎలక్షన్స్ జరిగితే లండన్ మేయర్ నుంచి బర్మింగ్హామ్ మేయర్ నుంచి ఇంకో చోట అన్ని చోట్ల ఇట్స్ ఆల్ కార్నర్డ్ బై ది ముస్లిం కమ్యూనిటీ. అంత లార్జ్ స్కేల్లో పాపులేషన్ తక్కువైనా కానీ, ఎందుకని ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ది మెజారిటీ, వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోబట్టి అక్కడ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సేమ్ ఇష్యూ ఫ్రాన్స్ ఇస్ ఫేసింగ్. ఫ్రాన్స్ చాలా పెద్ద, జర్మనీ ఇస్ ఫేసింగ్. ఇన్ఫ్యాక్ట్ నెదర్లాండ్స్లో అయితే దానివల్లనే అల్ట్రా రైట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితికి వచ్చేసింది. సో ఇవి సోషల్ టెన్షన్స్కు దారితీస్తాయి కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి ప్రాపర్గా అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే అంతే. అంటే ఒక ఇస్లాం ఫోబియా, హిందూ ఫోబియా అట్లాగా ఇస్లామోఫోబియా, హిందూ ఫోబియా ఈ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఇస్లామోఫోబియా అనేటటువంటిది ఒక ఒక ట్రెండ్ ఒకటి సృష్టించాడు, ఏమీ లేదు. బేసిక్గా ఎక్స్క్లూజివ్గా ఉండబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంక్లూజివ్ గవర్నమెంట్స్ అయితే, ఇంక్లూజివ్ సొసైటీస్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉండొచ్చు. హిందూ ఫోబియా మాత్రం కావాలని ఈ వెస్టర్న్ మీడియా, వెస్టర్న్ ఇన్స్టిట్యూషన్స్ను, వెస్టర్న్ యూనివర్సిటీసు దీన్ని బాగా హైలైట్ చేస్తున్నాయి. ఎందుకంటే హిందూ ఐడెంటిటీ ఒకటి స్ట్రాంగ్గా ఎమర్జ్ కావటం వాళ్ళకి ఇష్టం లేదు. ఆల్రెడీ చైనా ఒక స్ట్రాంగ్ కంట్రీ ఉంది. ఇండియా కూడా విత్ ఏ హిందూ నేషనల్ అవుట్లుక్, అది మ్యాండరిన్ చైనీస్ నేషనల్ అవుట్లుక్తో అదో స్ట్రాంగ్ కంట్రీగా ఇది కూడా తయారైతే మా ఎగ్జిస్టెన్స్కు భంగం అనేటటువంటి దీంట్లో హిందూ ఫోబియాను ఒక పెద్ద ఇష్యూ చేస్తూ ఉన్నారు. దాన్ని మనం ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా. మంచి అనాలిసిస్ ఇచ్చారు. లెట్ us see how the countries are going to go forward based on this sort of criteria. నమస్కారం. ఆ నేషనల్ ఫ్రంట్లో మనము డిస్కస్ చేసేటప్పుడు లాస్ట్ టైము మన ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ దాని మీద శామ్ పెట్రోడా గారు మాట్లాడడం, దానికంతా ఏ విధంగాటువంటి అపోజిషన్ వచ్చింది, డిస్కషన్ వచ్చింది అదంతా. సో కాంగ్రెస్ పార్టీ ఇది మాది కాదు అని చెప్పేసి వాళ్ళు కట్ చేయడం. దాని తర్వాత ఆయన ఊరుకున్నవాడు ఊరుకోకుండా ఈ మధ్య మళ్ళీ ఈ ఐ డోంట్ నో టు బికమ్ పాపులర్ ఆర్ సంథింగ్, ఈ మధ్య ఒక ఇండియాలోనే ఒక రేషియల్ సార్ట్ ఆఫ్ ఇది తీసుకొచ్చారు. నార్త్లో ఉండేవాళ్ళు వీటిష్ ఆర్ వైట్గా ఉంటారు, సౌత్లో ఉండేవాళ్ళు బ్లాక్గా ఉంటారు. ఏదో సమ్ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ చేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఈజ్ నాట్ అవర్ థింగ్ అని చెప్పేసి దే ఫోర్స్డ్ హిమ్ టు రిజైన్ అవుట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఈజ్ ఇంటర్నేషనల్ దానికి ఉన్నారు కదా, చేసేది చేశారు. అసలు అది ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇట్లాంటి విద్వేషాలు ఇంతవరకు దేశంలో లేని వాటికి క్రియేట్ చేయడం బిహైండ్ ఏమైనా ఉందా అనే దాని మీద ఒక మీ అభిప్రాయం. ఏమి ఉండకపోవచ్చు. ఇంత మంచి అడ్వైజర్లు రాహుల్ గాంధీ గారికి ఉంటే ఆయనకు బయట నుంచి శత్రువులు అవసరమే లేదు. వీళ్ళు చాలు ముంచేయటానికి. అతని బేసిక్గా అతని ఎంత ఇంటలెక్చువలో, ఎంత అచీవ్మెంట్ చేశాడో ఎవరికీ తెలియదు. రాజీవ్ గాంధీ సెంటర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక కోటరీ ఒకటి ఆయనతో పాటు అధికారంలోకి వచ్చింది. ఆ కోటరీలో భాగమే చిదంబరం గారు, మణిశంకర్ అయ్యరు, శామ్ పెట్రోడా. వీళ్ళంతా ఏం గ్రేట్ పీపుల్ ఏం కాదు, అకాంప్లిష్డ్ పీపుల్ ఏమీ కాదు, నోబెల్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళు ఏమీ కాదు, అందరూ ఒప్పుకున్న ఇంటలెక్చువల్స్ ఏమీ కాదు. క్రోనీ ఇంటలెక్చువల్స్ ఆఫ్ రాజీవ్ గాంధీ టైంలో వచ్చినటువంటి ఇంటలెక్చువల్లో ఈయనొకడు. సో ఓకే, ఆ పీరియడ్లో ఉన్నాడు, ఏదేదో చేశాడు, కాస్త పిల్లి గడ్డం పెట్టుకొని ఇట్లా ఉంటాడు కాబట్టి ఓ ఇంటలెక్చువల్ లుక్ ఇచ్చేవాడు. బేసిక్గా ప్రెస్ మేనేజ్మెంటు, మీడియా మేనేజ్మెంటు వాటిలో ఆయన గురించి రాయడం ఎంతో పాపులర్ అయినాడు. సో ఈరోజు ఆయన చేసిన 2 కామెంట్స్ నోరు తెరిస్తే
నోరు తెరిస్తే కానీ అయ్యగారి భాగవతం బయటపడడానికి నిదర్శనం. ఆయన లిమిటేషన్స్, ఆయనకున్న తెలివి తక్కువతనాన్ని రుజువు చేశాయి. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ రియల్గా పెట్టదలుచుకుంటే, మరి నువ్వు ఉన్నావు కదా అడ్వైజర్గా, నువ్వు ఉన్న తర్వాత 5 ఏళ్ళు రాజీవ్ గాంధీ పరిపాలించాడు కదా, ఆ పైన మళ్ళీ మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు పరిపాలించాడు కదా, ఆ రోజు ఏమైంది తెలివి? సడన్గా ఎలక్షన్స్ ముందు అదో పెద్ద ఇష్యూ చేసి ఇది చేసుకోవటం. ఒకటి యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది ప్రతి వాళ్ళని చెప్తూనే ఉంటాం. ఇండియా ఇట్స్ నేషన్ ఆఫ్ డైవర్స్ పీపుల్. థ్రెడ్ ఆఫ్ యూనిటీ ఒకటి ఉంది కాబట్టి ఇది యాజ్ ఎ నేషన్ సర్వైవ్ అవుతూ ఉన్నది. అది కల్చరల్ థ్రెడ్ ఒకటి ఉన్నది. నీకు అన్ని రకాల ఎథ్నిక్ డైవర్సిటీ ఉంది, ఫుడ్ హ్యాబిట్స్ డైవర్సిటీ ఉంది, జాగ్రాఫికల్ డైవర్సిటీ ఉంది, క్లైమాటిక్ డైవర్సిటీ ఉంది, లాంగ్వేజ్ డైవర్సిటీ. ఇన్ఫ్యాక్ట్ ఇంత డైవర్స్ లాంగ్వేజ్ బేస్ ఉన్న కంట్రీ ఇంకోటి లేదు అసలు వరల్డ్లో. అంటే ఇన్ని డైలాక్ట్స్, ఇన్ని లాంగ్వేజెస్, అది ఎవ్రీబడి యాక్సెప్టెడ్. దానికి ఈయన గారు ఒక రంగు పులిమి, ఇటున్న వాళ్ళు ఇట్లా ఉంటారు, అటున్న వాళ్ళు అట్లా ఉంటారు, ఇటున్న వాళ్ళు ఇట్లా ఉంటారు, ఇటున్న వాళ్ళు కోతుల్లాగా ఉంటారంటే మీనింగ్లెస్. అందుకనే పెద్ద లయబిలిటీ అయినాడు అనుకున్నట్టున్నారు, బయటికి పంపించేశాను. ఇంకా ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని. సో ఐ థింక్ వన్ బ్యాడ్ చాప్టర్ ఈజ్ క్లోజ్డ్ అనుకోవాలి. ఓకే, జస్ట్ ఊరికనే తెలియడం గురించి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు ఇస్తూ ఉన్నాను. థ్యాంక్స్ అండి. ఈ మధ్య మనం ఇంటర్నేషనల్ వాటి మీద టాపిక్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇది లోకల్ రాజకీయాలు వచ్చిన తర్వాత. ఇప్పుడు మనము ఈ వెస్ట్రన్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ ఇదంతా చూస్తే న్యూస్ పేపర్ రికార్డింగ్స్ బట్టిను ఈ పాలస్తీనియన్ ఇష్యూ స్టూడెంట్స్లో బాగా యాజిటేషనల్ ఇదంతా వచ్చి రివోల్ట్ అవ్వడము, ఇది ఇన్ఫ్యాక్ట్ కొంతమంది స్టూడెంట్స్ బాగా గాయపడ్డమును, ఐ థింక్ 1 or 2 స్టూడెంట్స్ కూడా చచ్చిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనము వింటున్నాం మీడియా ద్వారా. అసలు ఈ పాలస్తీనియన్ ఇష్యూ ఇంత ప్రబలంగా యూనివర్సిటీస్లో వెళ్ళడానికి కారణం ఏమిటి? అదేమైనా పొలిటికల్ ఇదా, లేకపోతే అసలు ఏమవుతోంది? దీని మీద కొంచెం వివరణ ఇస్తాను. ఒకటి, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, స్టూడెంట్స్ పాపులర్ ఇష్యూస్కు రెస్పాండ్ కావటం, ఎజిటేట్ చేయటం అనేటటువంటిది కొత్త ఏమి కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. అన్నీ ఇన్ఫ్యాక్ట్ ఆల్ రెవల్యూషన్స్, విప్లవాలు, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్స్లో విద్యార్థుల పాత్ర చాలా ప్రముఖమైంది. జయప్రకాష్ నారాయణ్ టైంలో ఆయన పిలుపునిచ్చినప్పుడు ఎంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్ రెస్పాండ్ అయినారు. ఇప్పుడు 1977 ఎలక్షన్స్లో జనతా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చాలా ప్రధానమైన పాత్ర స్టూడెంట్స్ యూనియన్స్ పోషించాయి. అప్పుడు స్టూడెంట్స్ లీడర్స్గా ఉన్న వాళ్ళే ఆ పైన పెద్ద లీడర్స్గా ఎదగటం జరిగింది. చెన్నారెడ్డి గారు సపరేట్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ స్టూడెంట్సే పోషించారు. అస్సాం ఎడ్యుకేషన్ మొత్తం గ్రామ పరిషత్ అక్కడ జరిగిందంతా స్టూడెంట్స్. ఆంధ్ర ఎడ్యుకేషన్ అంత దూరం ఎందుకు వచ్చాం? మన ఆంధ్ర ఎడ్యుకేషన్ 72లో జరిగినప్పుడు కూడా స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ వచ్చారు. మొన్న అప్పుడు వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు స్టూడెంట్ లీడర్స్గా డెవలప్ కావడానికి అది ఒక బేస్ అయింది. యువర్ రైట్, అబ్సల్యూట్లీ. అప్పుడు డెవలప్ అయిన వాడే వెంకయ్యనాయుడు యాజ్ ఎ లీడర్. సో అది ఒక ఫేస్. మొన్నటికి మన యునైటెడ్ ఆంధ్ర జరిగిన దాంట్లో కూడా స్టూడెంట్స్, తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ దానికి కూడా స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ జనరల్ ఇష్యూస్ మీద రియాక్ట్ కావటం అనేటటువంటిది కామన్. కానీ ఏమైంది అంటే ఇజ్రాయెల్ ఇదే కనుక క్విక్గా కనుక అయిపోయి ఉంటే రెస్పాన్స్ వచ్చి ఉండేది కాదు. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 7 months 8 months నుంచి ఒక ఏరియా మీద కాన్సన్ట్రేటెడ్గా వీళ్ళు చేస్తూ ఉండి అది
అక్కడ ఉండే జనబాహుల్యానికి చాలా కష్టాలు కలిగిస్తూ ఉన్నప్పుడు న్యాచురల్లీ ఇంటర్నేషనల్గా దీనికి రియాక్షన్ వస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ స్టూడెంట్స్ రియాక్షన్. అది విత్ ఇన్ లిమిట్స్ ఉన్నంత వరకు ఎవరు ఏమీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఏ లెవెల్కి వెళ్ళిపోయింది, ఆక్యుపైయింగ్ ది యూనివర్సిటీ స్పేసెస్, నాట్ అలవింగ్ అదర్స్ టు స్పీక్. ఎందుకంటే నీది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, దానికి ఎగనెస్ట్గా కూడా మాట్లాడేవాడిని మాట్లాడేవాళ్ళు. మూడోది ఇది యాంటీ సెమెటిక్ స్టాండ్ తీసుకోవటం, అంటే జ్యూస్ను టార్గెట్ చేయటం. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్స్ కూడా టాలరేట్ చేయరు. ఇప్పుడు ఆ లెవెల్కి వస్తూ ఉన్నది. ఇక్కడ అమెరికాలో ఈ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్స్ ఏంది, యూనివర్సిటీస్ ఫండ్స్ను ఇజ్రాయెల్కు హెల్ప్ చేసే కంపెనీస్లో పెట్టకూడదని, అట్లాగే గవర్నమెంట్ కూడా ఫండ్స్ను ఇజ్రాయెల్కి సంబంధించిన ఆ రకమైన డిమాండ్స్కి వెళ్ళిపోతున్నారు. అది వీళ్ళ పరిధి కాదు, అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇజ్రాయెల్ గాజాలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్, హ్యుమానిటేరియన్ కన్సర్ను ఎంత ఇంపార్టెంటో, ఇజ్రాయెల్ వాళ్ళని డిఫెండ్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు హమాస్ మళ్ళా మేము ఇజ్రాయెల్ మీద దాడి చేయమని చెప్పటం లేదు, చేస్తామనే చెప్తూ ఉన్నాయి. అట్లాంటప్పుడు హమాస్ని ఎలిమినేట్ చేయాలి. హమాస్ అది పార్ట్ ఆఫ్ పాపులేషన్ అయినప్పుడు పాపులేషన్ టచ్ చేయకుండా వాళ్ళని ఎలిమినేట్ చేయలేరు. ఇది ఒక క్రూషల్ ఫేస్కి వచ్చింది. మిగిలిన చోట్లంతా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాఫాలో ఉన్నారు. అక్కడ కూడా ఆ హమాస్ని కనుక టార్గెట్ చేయగలిగితే మాకు నేషనల్ సెక్యూరిటీ ఉంటుందనేది వాళ్ళ పాయింట్. సో కొంత లిమిట్స్ దాటినంత వరకు దీనికి ఎవరు ఏమీ అబ్జెక్ట్ చేసేటటువంటి అవకాశం లేదు. బట్ వీళ్ళు మేము అంతా పాలసీని డిసైడ్ చేస్తామన్న లెవెల్కి పోతే మాత్రం ఏ గవర్నమెంట్ కూడా టాలరేట్ చేయదు. ఇదే జరుగుతుంది. సో అది కూడా అక్కడ సర్దు మణుగుతుందని ఆశిద్దాం. లెట్స్ హోప్. థ్యాంక్ యూ.